హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఇవాళ మన వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే మార్నింగ్ పొద్దున్నే స్నానం చేసేసానండి. తలకి స్నానం చేసేసి ఇల్లు అయితే తుడుస్తున్నాను. ముందుగానే వాటర్ అంతా పోసి పొరకడత అయితే నీట్గా కడిగేసాను. ఇంకా అక్కడక్కడ వాటర్ అయితే ఉండిపోతే ఇలా మాఫ్ తీసుకొని ఇంకా తుడిచేస్తున్నాను అనమాట. నీట్గా తుడిచేసి ఫ్యాన్ అయితే వేసేస్తే ఆరిపోతుందండి. ఇంకా నేను డైలీ కాదండి, వీక్లీ 1 టైమే ఇల్లు కడుగుతాను. అది కూడా శుక్రవారం, లేదా వీక్లీలో ఏదైనా పండగలు వస్తే అప్పుడు కంపల్సరీ అయితే కడుగుతాను. మరీ పనులన్నీ వదులుకొని డైలీ కడిగి తుడిచి చేయాలంటే నాకు అంత ఓపిక లేదండో. ఇక్కడ పిల్లలతో ఏగడం పెద్ద టార్చర్ అనమాట. ఉన్నది 2 పిల్లలైనా వాళ్ళతో ఏగడానికే నాకు టైం సరిపోతుంది. ఇంకా నేను డైలీ తుడిచి కడిగి ఉతికి చేయాలంటే నాకు బిన్నగా పైకి పోతానమాట. ఇంకా అందుకని వీక్లీ 1 టైం లేదా 2 టైము, లేదా పండగలు వస్తే రెగ్యులర్గా కూడా ఇంకా కడుగుతాను. తప్పదు కదండి, పండగలకైతే కడిగి ఇంకా మనం ఇల్లు వాకిలి కడుక్కొని పటాలు తుడుచుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి. కాబట్టి ఏం లేదండి, ఒక చిన్న క్లారిఫికేషన్ అంతే. చూసారు కదండి, ఉన్నదే 3 రూములు. పైనేమో పెద్దది హాల్ టైప్ ఉంటుంది, అందులోనే దేవుడి రూము, ఇంకా కిచెన్ రూము, బయట వచ్చి ఒక చిన్న హాల్ అంతే. ఇది కడిగి తొడవనే నాకు దగ్గర 3/4 గంట అయితే పడుతుంది. ఇంకా డైలీ నేను పనులన్నీ వదులుకొని కడగాలి తొడవాలంటే కష్టం అనమాట. ఇంకా ఇల్లు అయితే తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంట్లో షింక్ లేదు. చాలా వీడియోలో కూడా నేను ఇంతకు ముందుగా చెప్పాను. చాలా వీడియోలో కూడా నాది బయటే సామాన్లు తోమడం ఏదైనా బయటే ఉంటుందన్నమాట. ఇంకా బయట అయితే నేను దేవుడు దీపాలన్నీ ఉంటాయి కదండి, ఇత్తలివి, ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి నీట్గా శుభ్రం చేస్తాను. ఇంకా నేనైతే ఈ దీపాలన్నీ సబీనా ప్లస్ నిమ్మపండు ఒక 2 కట్ చేసుకొచ్చి ఇంకా సబీనాలో పిండి తోమి ఇంకా కడుగుతానమాట. తెల్లగా తల మెరిసిపోతాయి. అదే మనము ఈ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఈ షార్ట్ వీడియోలలో చెప్తారు కదండి, లిక్విడ్లు అవి కానీ వాడితే ఇత్తడి సామాన్లు అనేది మచ్చలు పడిపోతాయి అన్నమాట. మళ్ళీ అవి దేనికి పనికి రాకుండా పోతాయండి. ఎందుకంటే నేను ఇంతకు ముందుగా ఒకసారి ట్రై చేశానమాట. అస్సలు అప్పుడు క్లీన్ చేసినప్పుడే బాగుంటుంది, మళ్ళీ యథాప్రకారం బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకురా వచ్చింది తలనొప్పి అనేసి ఇంకా నేను ఇదే ఫాలో అయిపోతానండి. షబీనా ఈ నిమ్మపండు వేసి కడిగితే 1 వీక్ అయినా అట్టే తల మెరుస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పటి నుంచో ఇదే అనమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయినా 1 వీక్ మనకి బాగా ఉండాలి కదండి. 1 వీక్ వరకు నీట్గా తెల్లగా తల మెరవాలి. అందుకోసమని కష్టమైన నేను ఇదే పని చేస్తాను. ఇంకా నేను సామాన్లు ఈ దీపాలన్నీ కడుగుతుంటే మా కోడ్లన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి అన్నమాట. వాటిని అరుచుకుంటూ తోలుకుంటూ ఎందుకు చెప్తారండి, నా బాధలు చిన్నగా లేవన్నమాట. వాటికి బియ్యం వేయాలి. ఇంక అందుకని కోళ్ళు నా చుట్టూ తిరుగుతుంటాయి. నాకేమో టైం అయిపోతుంది, పూజించుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. దీనంతటికి మించి యూట్యూబ్ అనేది పెద్ద ఎత్తుభారం అనమాట. వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్టింగ్ చేయాలి. ఎంత తలనొప్పి అంటే అంత తలనొప్పి. ఒక్కోసారి ఎందుకు వచ్చామా అనిపించేస్తుంది, కానీ తప్పదు. జీవితంలో బాగా బతకాలంటే యూట్యూబ్ అనేది చేయాలి, చేసుకుంటే మంచిగా ఉంటుందని ఒక గట్టి ప్రయత్నం అన్నమాట. ఇంకా అందుకని నా ప్రయత్నాన్ని పట్టు విడవకుండా చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని. ఇంకా కడిగేసి నీట్గా అక్కడే బండ మీద అయితే ఆరబెట్టేస్తానండి. ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో తీసుకొచ్చి బొట్లు పెడతాను. ఆ బొట్లు పెట్టే కార్యక్రమం కూడా ఈ వీడియోలో ఉంది, చూడండి. మాటకే తెలుగు అయితే మాట్లాడుతున్నానండి. పాటించేదివన్నీ తమిళనాడు పండగలు, తమిళనాడు పద్ధతులు, అన్ని తమిళనాడే ఫాలో అయిపోతారనమాట మా సైడు. కానీ మాటలు మాత్రం తెలుగే మాట్లాడతారు. తెలుగు ప్లస్ తమిళ్ 2 మా సైడు దుమ్ములేపుతారనమాట. ఇంకా అందుకనే ఎక్కువగా తమిళ్ పండగలే పాటిస్తారండి. నిజం చెప్పాలంటే తెలుగు పండగలు ముందొస్తున్నాయి. అది వెళ్ళిన 1 మంత్కి మళ్ళీ తమిళ పండగలు అయితే వస్తున్నాయి అన్నమాట.
ఇంకా నేనైతే సెల్లో డైలీ యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటాను. యూట్యూబర్స్ని చాలామంది వీడియోస్లో అయితే చూస్తూ ఉంటే వాళ్ళేమో శ్రావణ మాసం అది ఇది అంటున్నారు. ఇక్కడేమో మా సైడ్ ఇంకా లేదు అంటున్నారు. తలనొప్పి అనమాట నాకైతే. నాకు అప్పుడు అర్థమైంది, ఒరే తెలుగు నెలలు ఇట్లా తమిళ నెలలు కలిసిపోయాయి ఏంట్రా బాబు అని ఒక్కోసారి నాకు తలనొప్పి అనమాట దాని గురించి ఆలోచిస్తే. మా సైడ్ పక్క తమిళ వాళ్ళు పండగలే పాటిస్తారండి. ఎందుకంటే తమిళనాడు చాలా దగ్గర మాకు, అసలు బార్డరు అంత దగ్గర అనమాట, ఏం చేయలేము. ఇంకా బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితులంతా ఇంతే తారుమారులో ఉంటాయి. ప్రజెంట్ అయితే శ్రావణ మాసం నడుస్తుందంట. ఇది ఆ రోజు వీడియోనే, ఫస్ట్ శ్రావణ మాసం రోజు వీడియో అండి ఇది. ఇంకా మా సైడ్ లేదు ఇంకా ఉంది, 1 మంత్ ఉంది అంటున్నారు. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు. శ్రావణ మాసం అన్ని తెలుగులో ఉంటే ఆడి నెల అని ఇక్కడ తమిళనాడులో చెప్పుకుంటున్నారు. మా సైడ్ ఒక్కరు అసలు తెలుగు నెలలే పాటించడం లేదండి, అన్ని తమిళ నెలలే పాటిస్తున్నారు. ఏం చేద్దాం, తప్పదు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు గుంపులో గోయిందా. ఇంకా నేను ఒకటైతే స్పెషల్గా చేసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల నన్నే చూస్తున్నారండి విచిత్రంగా. ఇంకా నేనైతే ఇల్లు కడిగేసాను, మళ్ళీ తర్వాత దీపాలు పూజ సామాన్లన్నీ శుభ్రం చేసి ఆడ పెట్టేశానండి. ఇంకా ఈ ప్లేస్లో ముగ్గేయాలి ఇప్పుడు నేను, అందుకనేసి కల్లాపు రంగు పొడి ఉంటుంది కదండి, ఇంకా ప్యాకెట్ కొంచెం వాటర్లో కలుపుకొని ఇంకా పచ్చగా కల్లాపు చల్లిన ఫీల్ ఉండడానికి అనమాట. ఇంకా కల్లాపు పౌడర్ అయితే వాటర్లో తడిపేసి నీట్గా తుడిచేసాను. చూడండి ఎలా ఉందో, అసలు కల్లాపు చల్లినట్టే ఉంటుందన్నమాట. ఇంకా ఎర్రమట్టి పెడుతున్నాను గడపకి. ఇంకా శ్రావణ శుక్రవారం కదండి, ఇంకా అందుకని పసుపు కుంకుమ గడపకు పెడితే మంచిదని లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లని. ఇంక ఇది తెలిసిందే, ఈ పద్ధతి ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి. ఇంకా ఎర్రమట్టి అయితే నీట్గా కొంచెం వాటర్లో కలుపుకొని ఇంకా గడపకైతే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చి బయట గడప, ఇది వరండా హాల్లో గడప అండి ఇది. ఇంకా లోపల గుమ్మం కూడా ఉంది, దానికైతే పసుపు పూసి బొట్లు పెడతాను. దీనికి మాట ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకుమ అయితే పెట్టి అలంకరిస్తానమాట. చూడండి వీడియో ఫుల్గా చూస్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అసలు మీకు ఇంట్రెస్ట్ రానే రాదు, ఇది మాత్రం వాస్తవం. కాబట్టి 10 సార్లు అయినా నేను చెప్తూ ఉంటా, ఎవరు మధ్య మధ్యలో చూడొద్దండి, స్కిప్ చేసి వెళ్ళిపోకండి అనేసి. ఇలా నేను చేసుకుంటూ ఉంటే నా పాటికి పనులు, మా ఆయన ఏమంటున్నారో తెలుసా, నీకు పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకునే టైం సరిపోతుంది, ఇంక నువ్వు ఎక్కడ పని ఫాస్ట్గా చేస్తావు, వీడియో తీయాలి ప్లస్ పని చేయాలంటే నీ పని నీ పూజ లేటే అనేసి అంటున్నారనమాట. నిజమే అండి, వీడియో తీసుకుంటూ పనులు చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది పూజకు కూడా. మా ఆయనకి అప్పుడే కడుపులో ఎలుకలు బరిగిస్తుంటాయి ఆ సమయానికి. ఇంకా చివాట్లు కూడా 4 చివాట్లు ఉంటుంది, అవన్నీ తీసుకొని ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట. తప్పదు, బతకాలంటే కూటి కొరకు కోటి విద్యలు అన్నారు, అలా అనమాట నా ప్రయత్నం. ఇంకా ఫస్ట్ వారం ఏదో అలా సింపుల్గా అయితే ముక్కేశానండి. మంచిగా శ్రావణ శుక్రవారం పూజ చాలా బాగా గ్రాండ్గా చేసుకోవాలని నా కోరిక. అది ఎప్పుడు తీరుతుందో తెలియదండి, ఎందుకంటే మాకు అంత స్తోమత కూడా లేదు గ్రాండ్గా చేసుకోవడానికి. కానీ నాకు మాట మంచిగా చేసుకోవాలని పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి. ఏం చేద్దాం, తప్పదు. ఇంకా ముగ్గు వేసేటప్పటికి ఎండ అయితే బాగా వచ్చేసిందండి, సురుగ్గా కాసిందనమాట. ఇన్ని రోజులు వర్షాలు పడుతూ ముబ్బేసుకుని ఉంది, ఇంక తెల్లవారుజామునే ఎండ అయితే బాగా కాస్తుంది. ఇంకా మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా ఆయాలకే ఎండ మాత్రం భలే కాస్తుంది ఎండ. ఈ ఎండకి అసలు చెమట్లు కూడా ఉక్కబోస్తుంది అనమాట. ఇంకా మా పిల్లలు ఉండేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తే నీట్గా తుడిపి పెడతారు, ఎంత కష్టపడి చేసినా. ఇంకా అందుకని వాళ్ళని పంపించేస్తే ఏ బాధ ఏ టెన్షన్ ఉండదు కదండి. ఇంకా అట్లా అనేసమాట. ఇంకా ముగ్గు అయితే వేస్తా ఉన్నాను. ఈ ముగ్గులు వేసే వీడియోలు ఇన్స్టాగ్రామ్లో నాకు మంచి మిలియన్స్ వచ్చాయండి వ్యూస్. ఒక 5-6 వీడియోలకి అయితే మిలియన్స్ వచ్చాయి, ఒక వీడియోకి అయితే 8 మిలియన్ వచ్చిందండి. నిజంగా భలే అనిపించింది నాకైతే హ్యాపీగా. అలాగే యూట్యూబ్లో కానీ వస్తే చాలా బాగుంటుందండి, కానీ అస్సలు యూట్యూబ్లో అంత మంచి యూసే రావడం లేదు.
యువత కామెడీలు చేసే వాళ్ళది, బాగా మేకప్లు చేసుకొని కార్లలో తిరిగే వాళ్ళది, గుళ్ళకి గోపురాలు బాగా తిరిగి చూపించే వాళ్ళది అయితే మంచి యూస్ వస్తుందన్నమాట. మేమేమో మన లాగ్స్ తీసి పెడతాము, అసలు ఎవరు చూడటం లేదు, కనీసం ఒక లైక్ కూడా కొట్టడం లేదు. లైక్ కొడితే ఏడవో ఆస్తులన్నీ నాకు వచ్చేస్తాయో అని లైక్ కొట్టడానికి కూడా ఏడుస్తున్నారనమాట. కనీసం తెలిసిన వాళ్ళు ఒక లైక్ కొట్టడానికి కూడా ఫీల్ అయిపోతారు, ఏడ బాగుపడిపోతుందో అనేసి. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే ప్రజెంట్ నాకు అకౌంట్ అయితే పోయిందండి. ఏదో సరదాగా చూడటానికి క్రియేట్ చేసేసాము అది అప్పట్లో. ఇంకా దాంట్లోనే నేను వీడియోలు పెట్టేదానికి స్టార్ట్ చేశాను. మంచిగా ఫాలోవర్స్ కూడా ఒక 3000 మంది పైగా ఉండారండి. అకౌంట్ అయితే ఇప్పుడు నాకు అసలు అది మొబైల్ మార్చాము, ఇంకా పాస్వర్డ్లు అవన్నీ చేంజ్ చేయాలి కాబట్టి ఇంకా పాస్వర్డ్ చూసుకుంటే అసలు పాస్వర్డ్ గుర్తే లేదనమాట. ఏందో ఈ పరిస్థితి, మా ఆయన ఇట్లా క్రియేట్ చేశాడు. నాకైతే ఈ పాస్వర్డ్లు గట్లా ఏమీ తెలియదు. పరిస్థితి అయితే అది సంకనాకిందనమాట. చాలా బాధేసింది, చాలా బాధపడ్డా. అసలు ఇంక ఏడవంది ఒకటనమాట, అసలు అకౌంట్ పోయింది అని. ఎవరు కొట్టేలేదండి, అసలు దానికి పాస్వర్డ్ తెలియకుండా ఇన్స్టాగ్రామ్ అయితే పోయిందనమాట ఆ రకంగా. కానీ వీడియోస్ అయితే అట్టే ఉండే ఇన్స్టాగ్రామ్లో నేను ఓపెన్ చేసి చూస్తే కవిత అనే అకౌంట్ మీద అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ గడపకు కూడా పూజ చేస్తున్నానండి, పసుపు పూసి ఇక్కడ మాత్రం సింపుల్గా బొట్లు పెట్టేస్తాను అంతే. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఏరో అకౌంట్ చేసుకొని మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేయాలండి. కానీ అది చాలా తలనొప్పి అనమాట. నాకు యూట్యూబ్ వీడియోలకే అసలు టైం సాలడం లేదు. అట్టున్నా కూడా నేను టైం తీసుకొని అసలు నిద్రపోకుండా కూడా ఎడిట్ చేసి ఇంకా దాంట్లో పోస్ట్ చేశాను, కానీ అకౌంట్ అయితే మిస్ అయింది. ప్లీజ్ అండి, యూట్యూబ్లో అందరినీ ఎలా ఆదరించి వీడియోస్ చూసి లైక్ కొడుతున్నారో నా వీడియోస్ కూడా అలాగనే లైక్ చేయండి, ఆదరించండి. మీరు ఆదరిస్తేనే మా లాంటి వాళ్ళు కూడా పైకి వస్తారు. ఇంకెంతకు మించి వేరే ఆశ లేదు, వేరే ఉద్దేశం లేదు. ఇంకా పూజ రూమ్ కాడికి అయితే వచ్చేసాను. ప్లేట్స్ అన్నీ ఆరబెట్టాను కదండి తోమి, ఇంకా అవన్నీ లోపలికి తీసుకొచ్చి ఇంకా పసుపు కుంకాలు అయితే పెడుతున్నాను. కబోర్డ్స్ అయితే కొత్తగా కట్టించామండి పూజ రూమ్ కానీ. ఇంతకు ముందుగా అయితే ఇప్పుడున్న పూజ రూమ్కి ఆపోజిట్లో ఉండింది. ఇంకా అక్కడ ఉండకూడదన్నారు. ఇంకా అట్టనేసి ఇంకా వేరే దగ్గరికి అయితే కబోర్డ్స్ మార్చాము. ఇంకా మార్చాం కాబట్టి దానికి ఇంకా పెయింటింగ్ అట్లా ఏమీ లేదండి, అట్టే వదిలేస్తున్నాము. అస్సలు పెయింటింగ్ కొడదాం అనుకుంటున్నాము. ఇంకా మాకు రెక్కాడిందే డొక్కాడిన పరిస్థితి అనమాట. ఏదో ఒక పని చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే మేము తింటాము. కాబట్టి ఇంక వీటికి పెయింటింగ్లో అంతా కొట్టుకుంటా అందంగా ముస్తాబ్ చేసుకుంటే తినడానికి తిండి ఉండదని ఇంకా అలాగే వదిలేసాను. చూద్దాం, ఎప్పుడు బాగుంటే అప్పుడు కొనుక్కొచ్చుకొని పెయింటింగ్ అయితే వేయించుకోవాలి. ఇంకా నేను గంధము ప్లస్ కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నాను. మా పిల్లలు ఉంటే ఇలా పూజ సామాన్లకి బొట్లు పెట్టేటప్పుడు మమ్మీ నేను పెడతాను మమ్మీ అని ఇద్దరు గందరగోళం చేసి పసుపు కుంకుమ అంతా పూసుకునేటోళ్ళు. స్కూల్ ఉండిపోయింది కాబట్టి హ్యాపీగా తలకాయ నొప్పి లేకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఇంక ఈ పని అంతా చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంకేదైనా వంట చేసుకొని తినేసి తర్వాత స్టిచ్చింగ్ వర్క్ ఉంటుంది. ఒక యూనిఫామ్ కూడా కుట్టానమాట నేను. ఆ రోజు ఒక జత యూనిఫామ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. తెలిసిందే కదండి, ఆల్మోస్ట్ నేను ఇంతకు ముందుగా చాలా వీడియోలో చెప్పున్నాను. స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుంది, ఇవంతా చూసుకొని ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి, స్టిచ్చింగ్, దీంతో పాటు నాకు ఇంకో వర్క్ ఎక్స్ట్రా ఉంది, అవన్నీ చూసుకొని చేసుకోవాలి. నా బాధ ఎవరికి అర్థమవుతుందో తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థమైతే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే వీడియోకి ఒక చిన్న లైక్ అన్నమాట. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో యూట్యూబ్ అనేది ఇంకో 10 మందికి చూపిస్తుంది అంతే. ఇంకో 10 మందికి చూపిస్తే ఇంకో 10 మంది యూస్ నాకు కలిసి వచ్చినట్టే కదండి. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాలేదా మళ్ళీ కామెంట్ చేయండి, మాకు అర్థం కాలేదని నేను మళ్ళీ చెప్తాను దీని గురించి వేరే వీడియోలో. ఇంకా బొట్లన్నీ పెట్టేసి
పువ్వులు అయితే ఒక మోరే ఉన్నాయండి. ఇంకా అక్కడక్కడ కట్ చేసి కొంచెం కొంచెమే పెట్టేసి అడ్జస్ట్ చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇంకా డైలీ దీపారాధన ఎలానే ఉంటుంది, సింపుల్గానే చేసుకుంటా. ఓ అని హడావిడిలు అవి ఇవి చేసి పరమాణాలు చేసి పెట్టలేను, ఎందుకంటే నాకు అంత ఓపికలా అంత టైం లేదండి. పండగలు వచ్చినప్పుడు మాత్రం మంచిగా ప్రసాదాలు అయితే చేసి దేవుడికి పెడతాను. ఇంకా అంతే అండి. ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా పూజ అయితే చూడండి, ఇంక ఎలానే సింపుల్గా అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. నేను వీడియో పెట్టంగానే మీ వరకు అయితే వచ్చి చేరుతుంది. ఇది నా రిక్వెస్ట్ అండి. అసలు జనాలు ఎలా ఉన్నారంటే ఒకరు పైకి వస్తే చూడలేకపోతున్నారు, అసలు వారోలేకపోతున్నారండి. కుళ్ళు కుతంత్రము అసలు ఒప్పుకుంటా గుద్దుకొని వస్తున్నారనమాట జనాలు. వాళ్ళు పైకి రారు, పైకి వచ్చే వాళ్ళని చూస్తే ఒప్పదన్నమాట. ఓమ్మో ఏంట్రా బాబు ఈ జనాలు ఎలా ఉన్నారేంట్రా స్వామి. అసలు నేనైతే పూర్తిగా జనాలతో కలవడం వాళ్ళతో మాట్లాడటం అనేది మానేసేస్తానండి. ఎప్పుడో 1 year అయిపోయింది. చూసాను బాగా జనాలతో కలిసి మెలిసి ఫ్రెండ్లీగా కూర్చొని అక్కలమ్మలతో ముచ్చట్లు పెట్టుకొని అన్నీ చేశానండి. ఓ మై గాడ్, అసలు జనాలు ఎలా ఉన్నారంటే అసలు వారం లేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. మంచి వచ్చి అడవిలో చేరింది, అన్యాయం వచ్చి ఊర్లో చేరిందండి అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా అయిపోయిందనమాట. అది మాట 100కి 100 పాలు నిజము. నాకైతే ఈ మనుషులతో కలవడం మాట్లాడటం ఎప్పుడో మానేసేసాను అసలు. సరే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.